జగ్గయ్యపేట ఆటోనగర్లో కాలుష్యానికి కారణమైన ఇండస్ట్రీలపై కఠిన చర్యలు తీసుకుంటాం ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేనే రాంబాబు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలోని శాంతినగర్, కాకానీనగర్, డాంగేనగర్ ప్రాంతాల ప్రజలు ఆటోనగర్లోని కొన్ని కెమికల్ మరియు ఫార్మా ఇండస్ట్రీల వల్ల భూగర్భ జలాలు కలుషితం కావడం, గాలి కాలుష్యం పెరగడం వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యను గంభీరంగా తీసుకున్న ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య సంబంధిత జిల్లా, రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, ఇండస్ట్రియల్ ఏరియా ప్రతినిధులు, లేబర్ డిపార్ట్మెంట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియాను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతి ఇండస్ట్రీని సమగ్రంగా తనిఖీ చేసి ఎయిర్ పొల్యూషన్ మరియు వాటర్ పొల్యూషన్కు కారణమవుతున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా టీడీఎస్ స్థాయిలను కూడా పూర్తిగా పరిశీలించి అవసరమైన చర్యలు చేపడతామని చెప్పారు. రేపు జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయంలో శాంతినగర్, కాకానీనగర్, డాంగేనగర్ ప్రాంతాల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి వారి అభ్యంతరాలు, సందేహాలు, ఆరోపణలను వినిపించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలించిన తరువాత సంబంధిత ఇండస్ట్రీలపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా అన్ని రిపోర్ట్లను స్వయంగా హెడ్ ఆఫీస్కు తీసుకువెళ్లి ఫాలోఅప్ చేస్తామని ఎమ్మెల్యే ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గద్దే నాని, గింజుపల్లి కృష్ణ, శ్రీను, అధికారులు తదితరులు పాల్గొన్నారు.